మన హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్లో చాలామంది ఉన్నారు. అయితే మీరు కూడా ఒకసారి పునరాలోచన చేసుకొని కేసీఆర్ గారు దీక్షా దివాజ్ చేసినప్పుడు మీరు కూడా అందరూ భాగస్వాములు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే 29వ తారీఖున జరిగే కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడనే భవన్లో నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ఆ రోజు ఉదయం 10-10:30 లోపల రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేటీఆర్ గారు మిగిలిన ముఖ్య నాయకులందరూ ఆ రోజు భాగస్వామ్యం అవుతారు. మరి 10-10:30 నుంచి 12:30-1 గంట వరకు మనం ఇక్కడే ఉంటాం. అందరికీ కూడా మరి భోజనాలు కూడా అక్కడ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది ఏ టైం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఈరోజు చూస్తున్నాం ఈ ఫిబ్రవరి మాసంలో మన కార్పొరేటర్ల టైం అయిపోతుంది, కార్పొరేషన్ టైం అయిపోతుంది. మరి దమ్ముండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ పెడుతుందా లేదా చూడాలి. ఈసారి తప్పకుండా కార్పొరేషన్ని మనం కైవసం చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది డీలిమిటేషన్ అయిన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. రెండోది ఉన్న గ్రేటర్ హైదరాబాద్ వదిలిపెట్టి ఇంకా పెద్దగా విస్తరించాలని మరి భూదోపిడీ చేయడానికి సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వం రోజు ఒక డ్రామా నడిపిస్తుంది. ఏ డ్రామానో మీకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీకు బాలనగర్ ప్రాంతం కానీ, చెర్లపల్లి ప్రాంతం కానీ, జీడిమెట్ల కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ, ఉప్పల్ ప్రాంతం కానీ, మరి ఈ ప్రాంతాలలో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. 50-60 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు బిహెచ్ఎల్ కానివ్వండి, ఐడిపిఎల్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. ఆ రోజు ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రైవేట్ వాళ్లకు మరి ఆ రోజు గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు ప్రైవేట్ వాళ్ళకు పెట్టాలని కొన్ని ఇండస్ట్రీస్ కూడా మరి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, తద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామందికి భూములు ఇచ్చారు. ఆ భూములు ఏంటంటే లీజ్ మీద ఇచ్చారు. ఆ లీజు మీద ఇచ్చినటువంటి భూములలో ఇప్పటికీ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. కానీ అక్కడ భూముల ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు అన్నీ హైదరాబాద్ సెంటర్ కింద ఉంటాయి కాబట్టి ఆ భూముల ధరలు పెరిగిపోయినాయి. అవి ప్రభుత్వ భూములు. ఇండస్ట్రీ మాత్రం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తున్నారు. భూములు లీజ్కి ఇచ్చినటువంటి భూములు అవి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ ముఖ్యమంత్రి గారు తెరలేపారు. అది ఆ భూమి వాల్యూ ₹1 కోటి ఉంటే 10 లక్షలకి ఇస్తుండు. కొత్తగా 3 రోజుల కింద జీవో తీసాడు. ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి జీవో తీసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ₹1 కోటి స్థలాన్ని 10 లక్షలకు ఇచ్చేటువంటి కుట్ర దానికి తెరలేపాడు. హైదరాబాద్ సిటీలో ఒక 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి అవసరాలకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం చేపట్టింది. కాలక్రమేణా నిజాం యొక్క సమయం అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైతే వచ్చినాయో పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఒక ఇల్లు కడదామంటే జాగ లేదు, ఒక పిల్లల ఆట స్థలాలకు జాగ లేదు, బొందలగడ్డ కానీ గ్రేవ్యార్డ్ కానీ, మరి అదేవిధంగా కబ్రస్థాన్లకు జాగ లేదు. దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకోనికి జాగ లేదు. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగ లేదనే బయట కట్టించినాం. మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు
మన ప్రజలకు కావాలి, ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అవి ఇవ్వడంట, అవి అమ్ముకుంటాడంట. ఎవరు జాగిరని అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం. నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు, చాలా చూసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసారు, ఎన్నో ప్రభుత్వాలను చూసారు. కానీ ఇటువంటి తుగులక్ ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి మ్యాటర్ ఆఫ్ ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఇక వీళ్ళు సచ్చినా వీళ్ళ జీవిత కాలంలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మాత్రం కళ. కాంగ్రెస్ అంటేనే ఒక గోస అని రాష్ట్రంలో రైతాంగం నుంచి మొదలుకొని, మరి ఆటో కార్మికుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు కలుపుకుంటే 85% ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు. దానికి సిద్దిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి, ఆయన బీసీ బిడ్డనే, ఆయనతోని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. 42% మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పారు, ఎవరు అడిగింది కాదు. కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు 50%కు మించిపోయి ఉన్నది కాబట్టి 23-24%కే పరిమితం చేసినటువంటి సందర్భం. ఆ రోజు 2018 లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మరి 23-24 రిజర్వేషన్లతోని ఎలక్షన్లు జరిగినాయి. 42% ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీరా నిన్న ఇవాళ మీరు పేపర్ చూడండి 17%కు పరిమితం చేసి 17% మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు దీక్షా దివాస్ అనేది ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజుని మనం గంభీరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అద్భుతంగా చేసుకోవాలంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, డివిజన్కు 100 మంది రండి. ప్రతి డివిజన్కు 100 మంది నేను రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖైరతాబాద్, జుబ్లీహిల్స్ ప్రాంతాలు మాత్రం మరి డివిజన్కు 200, మీకు పక్కనే ఉన్నది కాబట్టి మరి డివిజన్కు 200 మంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే భవన్ ఉన్నది, మరి జుబ్లీహిల్స్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి నేను 100 చెప్తున్నా. రెండోది ఖైరతాబాద్, జుబ్లీహిల్స్కు 200 చెప్తున్నా. మీ శక్తి మేరకు ఎక్కువ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, మన ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అమరణ నిరాదీసినటువంటి ఒక స్లైడ్, ఒక వీడియో కూడా మరి ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు నాయకులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత భోజనం చేసి మనం యథావిధిగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కార్పొరేటర్లకు, నాయకులకు, ఇన్ఛార్జులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ చెప్తున్నా, ఊరికనే పిలవకముందే, పేర్లు పెట్టకముందే దండాదాన్ని ఎక్కి స్టేజ్ల మీద కూర్చున్నాడు కాదు. ఆ రోజు వీడియో పెడుతున్నాం, ఎవరు స్టేజ్లు ఎక్కుతారో, ఎవరు తిరుగుతారో ఆ 100 మంది మీ వెనుక వాళ్ళని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబో కాలంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలల్లో కాంపిటీషన్ ఉండాలి. రాజకీయాలల్లో మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే సర్వీస్ కూడా అంతనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల మధ్యలో అదే విధంగా ఉండాలి, కార్యకర్తలతో కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి, అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి. కాబట్టి నేను ఆ రోజు కూడా
దయచేసి ఇది ఒక్కల బాధ్యత కాదు, ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత. అందరం కూడా మరి పార్టీ వీలైనంత వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, మా ముఖ్య నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్న, యంగ్స్టర్స్ కానీ పెద్దలకు కానీ అందరూ మోటార్ సైకిల్ మీదనే రండి. మోటార్ సైకిల్ మీద వస్తే ఇద్దరు కూర్చోవచ్చు, ఒకళ్ళు నడిపించేటైనా ఒకళ్ళు వెనుక కూర్చొని ఎంత దూరం అన్నా పోవచ్చు. ఇక మా అక్కలు మా చెల్లెళ్ళు మాత్రం వీలైతే బస్సు ఆటోనో మరి ఏ విధంగా వస్తారో మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు ఒక పండుగ వాతావరణం లాగా మరి బ్రహ్మాండంగా మన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ కార్యక్రమాలు ఉంటున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేపడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో మరి హైదరాబాద్ అనేది ప్రధానమైనటువంటిది. ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మరి జిల్లాలో జరిగిన దానికంటే మరి డబల్ టిబల్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా లోకల్ బాడీస్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మరి వెంటనే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది మన పార్టీది. మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత మరి కమిటీలు వేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందులాగా ఒక్కరినో ఇద్దరినో వేసి వదిలిపెట్టం. ఈసారి ఫుల్ ప్లేజ్డ్గా కమిటీ అంతా ఉంటుంది. అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుని తర్వాత కమిటీలు ఉంటాయి. ఆ తర్వాత అనుబంధ సంస్థలు, మహిళా కమిటీ కానీ, యువత కమిటీ కానీ, విద్యార్థి కానీ, మరి అదేవిధంగా కార్మిక విభాగం కానీ, బీసీ విభాగం కానీ, ఇట్లా అన్ని కమిటీలు కూడా మరి రాబో జనవరిలో ఫిబ్రవరిలో ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి తప్పకుండా మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనే అందలం ఎక్కించాలి, వాళ్ళతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి హైదరాబాద్ జంట నగరాల్లో, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో పార్టీని అద్భుతంగా బలోపేతం చేసి మరి ముందుకు తీసుకువెళ్ళడానికి మీ అందరి సహకారంతో పార్టీని అద్భుతమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దుదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే అధికారం లేనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యంగా గట్టిగా నిలబడవలసినటువంటి అవసరం మనందరికీ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారం ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారో మనకు తెలియదా? అందుకే పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే రేపు మనం అధికారం అయితే 100% వచ్చే ఎలక్షన్లో 100% మనమే అధికారంలో ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. మొన్ననే కేటీఆర్ గారు, హరీష్ గారు, మిగిలిన మిత్రులు మాట్లాడేటప్పుడు నేను చెప్పిన, మేమందరం మాట్లాడుకున్నాం, ఎవరైతే మనం కష్టాలలో, పార్టీ కష్టాలలో అధికారంలో లేనప్పుడు ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి నాయకత్వం. వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మీరు ఎవరన్నా పోయిన వాళ్ళని వీళ్ళని దగ్గర తీస్తారో కానీ నేను మాత్రం ఊరుకోనని చెప్పి వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్టీ కార్యకర్త అంటే మీకేం పార్టీ ద్వారా డబ్బులేమో అందుతలేవు. మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, ఎన్నిసార్లు ధర్నాలు పెట్టినా మీరు ఎట్లా వస్తుందో ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఏ విధంగా కష్ట నష్టాల కోర్చి ఒక ఆడ మహిళ పార్టీ ఆఫీస్ రావాలంటే ఇంటికి అడిగేసి ఎంత కష్టమవుతుందో మాకు తెలుసు, కార్యకర్తలకు నాయకులకు ఎంత కష్టమవుతుందో తెలుసు. కానీ అందలం ఎక్కగానే మాత్రం మీరెవళ్ళు ఉండరు, మరి ఎవడెవడో జమ అవుతారు. కాబట్టి ఈసారి ఆ పరిస్థితులు ఉండవు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా నికాసుగా నిలబడ్డది మీరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా చెప్పినాం, ఆ తర్వాత బూత్ కమిటీల మీటింగ్లో కూడా చెప్పినాం, నికాస్ అయినటువంటి కార్యకర్తలు పార్టీ అధికారంలో లేకున్నా కానీ నిరంతరం పార్టీ కోసం కష్టపడేటువంటి మీలాంటి నాయకత్వం నిజంగా పార్టీకి ఉండడం పార్టీ అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే,
సబ్జెక్ట్ ఏమో గింతే సబ్జెక్టు. ఎల్లుండి దీక్షా దివాస్. దీక్షా దివాస్కు మనం పెద్ద ఎత్తున అందరూ హాజరు కావాలి. మీరు దయచేసి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఇక్కడికి పోయిన తర్వాత మీ నియోజకవర్గాల్లో, మీ వార్డులో, మీ డివిజన్లో మీరు మీటింగ్ పెట్టుకోండి. ఎల్లుండి వచ్చేటప్పుడు ఏడికైనా వస్తాం మనం అందరం. ఒక బస్తీ నుంచి ఏ బస్తీ నుంచి వస్తాం, ఏ రోడ్డు మీదకైనా వస్తామో, మీరు పొద్దున్నే ట్రాఫిక్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎల్లుండి మరి 10-10:30 లోపల మీరందరూ ఇక్కడికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరు చేరుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మొన్న కూడా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది, కార్పొరేషన్ మీటింగ్ జరిగింది జిహెచ్ఎంసీలో. మా చెల్లెళ్ళు ఎట్లా కొట్లాడారు చూసారు కదా, అద్భుతంగా కొట్లాడారు. కొట్లాడతాం, అన్ని విధాలుగా కొట్లాడతాం తప్పకుండా. ఆ జిహెచ్ఎంసీ మరి ఆ కార్పొరేషన్ని తప్పకుండా మన చేతిలో పెట్టుకుంటాం. ఈసారి మాత్రం పారిపోయేటోళ్ళకి ఇయ్యం, నికాసుగా నిలబడే వాళ్ళకి మాత్రం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి మరి ఎల్లుండి కార్యక్రమంలో మాత్రం నేను మా కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, చైర్మన్లకు, నాయకులకు, మరి ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జులకు కానీ, మాజీ చైర్మన్లకు, గౌరవ శాసనసభ్యులకు అందరికీ చెప్తున్నాం, గేటు బయట 6 కెమెరాలు పెడుతున్నాం. మీరు ఎవరు తెచ్చుకుంటారో మీ వెనుకనే తెచ్చుకోండి. అంతే అన్న నేను ముందు వచ్చేసినా మా వాళ్ళు ఎన్నుకుంటారు అంటే కుదరదు. ఎవరైతే వస్తారో మీ వాళ్ళని కూడా మీ వెనుకనే లోపలికి వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ లేదు మేము ఇంతమంది వచ్చినామంటే ఈయన్నే వీడియో పెట్టి చూపిస్తాం. నువ్వు వచ్చేటప్పుడు నీ వెనుక ఎవరుండ్రు, మీరు వచ్చేటప్పుడు మీ వెనుక ఎవరుండ్రో మేము. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ఎట్లుంది తెలుసు కదా, సింపుల్ టెక్నాలజీ. మనం చేయబట్టుకొని కెమెరాతో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కెమెరాలు ఎక్కడెక్కడో ఉంటాయి, ఆ కెమెరాలలో వచ్చేస్తుంటుంది. కాబట్టి దయచేసి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మనం నిజంగా పార్టీ కోసం ఒక నిబద్ధతోని నికాసుగా నిలబడ్డ వాళ్ళం కాబట్టి మనకి ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు మనం అందరం నిండుగానే ఉంటే ఒక పండగలాగా కార్యక్రమం ఉంటుందనే ఉద్దేశం తప్ప ఏదో కాంపిటీషన్ కోసం పెట్టేది కాదు. మీరు అన్యదా కూడా భావించదు. ఎవరు ఏదో 100 మంది తెమ్మన్నారు, 200 మంది అట్లా అన్యదా భావించకండి. ఇది మన పార్టీ, మన పర్వదినం, మన పండగ దినం. మన నాయకుడు ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం చేస్తే ఈరోజు తెలంగాణ గురించి ఎల్లిగాడు మల్లిగాడు మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటే మేము తెచ్చినాం తెలంగాణ అని. ఆ రోజులు ఎక్కడ పోయారు వీళ్ళంతా? కాబట్టి మన పండుగ వాతావరణం కాబట్టి మరి ఆ రోజు మరి సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఉండడానికి మీ అందరు సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఉద్యమ కాలం నుంచి ఉన్నటువంటి తమ్ముడు శ్రీనుని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఇంత సప్పకుంటే ఎట్లా? జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. ఎన్నుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మాకు ఇది సంబంధం లేదు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్న తలసాని సీనన్నకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి ప్రతి నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. సీనన్న చాలా విషయాలు, అన్ని విషయాలు ఎల్లుండి ఏ కార్యక్రమం చేయాలో చాలా స్పష్టంగా చెప్పిండు. మన నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దీక్షా దివాస్ కార్యక్రమం అంటే బీఆర్ఎస్ పార్టీలో తెలివనటువంటి కార్యకర్త లేడు, తెలంగాణలో తెలివనటువంటి కార్యకర్త లేడన్న సంగతి మన అందరికీ తెలుసు. నిజంగా దీక్షా దివాస్ అంటే కేసీఆర్ గారు ఆనాడు నవంబర్ 29న జరిగినటువంటి ఆమర నిరార. దయచేసి ఎవరు వెళ్ళొద్దు బైసాబ్, మీరు ఒక్కరు వెళ్తే అందరు వెళ్తారు. డోర్ పెట్టండి. ఇంకా మీటింగే మొదలే కాలేకపోతే ఎట్లా? 29 దీక్ష, ఆమర నిరార దీక్ష కేసీఆర్ గారు ప్రకటించి
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం ఆనాడు నేను కేసీఆర్ గారితోనే ఉన్నా. ఆనాడు ఈ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నేను. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు రావాలి. సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 మందితోని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. అవన్నీ ఏర్పాట్లన్నీ హరీష్ అన్న చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షా దివాసు ఆ కార్యక్రమానికి రావాలి. ఆమరణ నిరాహార దీక్షలో కేసీఆర్ గారు పాల్గొనాలి. కానీ కేసీఆర్ గారిని ఆనాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అడుగు అడుగున కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేయడానికి, ఉద్యమ మూలాల్ని తీసివేయడానికి కేసీఆర్ అనేటువంటి వ్యక్తే లేకుంటే ఈ తెలంగాణ పదమే ఉండదనేటువంటి కుట్రతోని చంద్రబాబు నాయుడు ఒక పక్క రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి దీక్షను భగ్నం చేయడానికి అలుగునూరు చౌరస్తా, కరీంనగర్ డ్యామ్ దిగంగానే అలుగునూరు చౌరస్తా ఎక్కడైతే ఉంటుందో ఆ చౌరస్తా దగ్గర వందలాది మంది పోలీసు బలగాలను పెట్టి దాదాపుగా 5 అంచెలుగా అక్రమ అరెస్టులు చేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కేసీఆర్ గారిని ఆనాడు ఎంత దుర్మార్గంగా అంటే ఒక 3-4 సార్లు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిండు. ఈ తెలంగాణ భావోద్వేగాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు అనుగుణంగా ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుని పట్ల ఆనాటి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు కూడా చాలా అవమానకరంగా ఆ రోజు ఆ ప్రభుత్వం వ్యవహరించింది. కేసీఆర్ గారిని అలుగునూరు చివరస్తులో ఎప్పుడైతే మీరు దీక్షకు వెళ్ళొద్దు అని కేసీఆర్ గారిని ఎప్పుడైతే అరెస్టు చేసి అక్కడి నుంచి వరంగల్ నుంచి ఖమ్మం జైల్లో తీసుకుపోయి పెట్టడం జరిగింది. అంతకుముందే కేసీఆర్ గారు విద్యార్థి విభాగం నాయకులతో అక్టోబర్ 28వ తారీఖున మేము 1,00,000 మంది విద్యార్థులతోని నిజాం కాలేజీలో ఒక బహిరంగ సభ పెట్టినాం. దాదాపుగా 56 టీంలు పెట్టి, టాస్క్ ఫోర్స్ టీంలు పెట్టి కేసీఆర్ గారు అరెస్ట్ అయితే ఒక్కసారి తెలంగాణ బగ్గుమానాలే, ఈ తెలంగాణ శక్తి ఏందో తెలవాలని కేసీఆర్ గారు మా అందరికి కూడా ఆనాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఆనాడు నేను విద్యార్థి విభాగం అధ్యక్షునిగా ఉంటి. కేసీఆర్ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఆనాడే పాపం తమ్ముడు శ్రీకాంతాచారి కేసీఆర్ అరెస్టు నిరసిస్తూ ఖండించు, నేను ప్రాణాలు బలి తీసుకుంటా, నా ప్రాణాల బలిదానంతోనైనా ఈ సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య రాష్ట్రానికి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నాడో ఆనాటి నాయకులు వీళ్ళందరూ కనువిప్పు జరగాలనేసి పాపం శ్రీకాంతాచారి ధైర్యం చేసి హైదరాబాదు ఎల్బీ నగర్ చివరస్తులో పెట్రోల్ పోసుకొని నాకు ఫోన్ చేసిండు తమ్ముడు, అన్న కేసీఆర్ని అరెస్ట్ చేసిండ్రు, నేను చావడానికైనా సిద్ధమంటే నేను చాలాసేపు మాట్లాడినా. తమ్ముడు చావు ముఖ్యం కాదు, మనం ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు కొట్లాడుతూ ఉన్నాం. గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. మీరు అలాంటి సంఘటనలకు మీరు ఎప్పుడు కూడా మీరు తావియద్దు, డెఫినెట్గా కొట్లాడాలని మాట్లాడితే లేదన్నా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ సమైక్య రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచాలంటే మనలాంటి యువకులు త్యాగం చేయాలని నాకు మాట్లాడిన గంటకే పాపం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు అన్నటువంటి వార్త వింటే ఆనాడు మేము సిద్దిపేటలో ఉన్న హరీషన్నతో మేము అందరం కూడా ఆనాడు ఉద్యమంలో ఉన్నాం. ఆనాడు మేమందరం కూడా అరే ఇదెటు పోతుందంటే ఒక్క శ్రీకాంతాచారి నుంచి మొదలు పెట్టుకుంటే యాదయ్య కావచ్చు, చెల్లె సువర్ణ కావచ్చు, దుద్దెడ శ్రీకాంత్ కావచ్చు, తమ్ముడు యాదిరెడ్డి కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో చనిపోయినటువంటి యాదగిరి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనాడు బలిదానాల వల్ల చాలామంది సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోవడం, చాలామంది విద్యార్థులకు ప్రాణాలకు బలి కావడానికి ఆనాటి సమైక్య నాయకులు, ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మేము ఆనాడు యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అడిగినాం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేసిండ్రు. ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీకు దమ్ముంటే
మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో రావాలని మేము అడిగితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసిండ్రు. ఈయనను రాజీనామా చేయమంటే రాజీనామా చేసుడు పక్కన పెడితే రాజీనామా చెయ్యమని మాట్లాడినటువంటి యువకుల పట్ల, విద్యార్థుల పట్ల, యూనివర్సిటీ నాయకుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ, అవమానించే విధంగా మాట్లాడుతూ, తుపాకీ గురిపెట్టి బెదిరించేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉండడం, ముఖ్యమంత్రిగా ఉండడం చాలా బాధాకరం. ఈ విషయాలు నవంబర్ 29 అంటే ఒక చారిత్రాత్మక మలుపు తిప్పినటువంటి రోజు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను ప్రకటించినటువంటి రోజు. కేసీఆర్ గారు 11 రోజుల కఠోర దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి తెలంగాణను ప్రకటించడానికి కారణమైన రోజు నవంబర్ 29 దీక్షా దివస్, కేసీఆర్ గారి ఆమర నిరాహార దీక్ష. ఇది చరిత్రలో ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాం. ఈ భావితరాలు, మనకొచ్చేటువంటి తరతరాలు కూడా ఈ దీక్షా దివాసు నవంబర్ 29 గురించి మన భావితరాలు చెప్పుకునేటువంటి రోజు, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి రోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కేసీఆర్ గారు నిజంగా ఆనాడు అమర నిరాహార దీక్ష చేసి ఉండకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండకపోయేది. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండకపోయి ఉంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉండకపోయేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఇంతమంది సమూహం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, బోర్డు మెంబర్లు, వార్డు మెంబర్లు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటికీ కారకులు ఎవరంటే మన కేసీఆర్ గారు, మన నాయకుడు కేసీఆర్ గారు. ఆనాడు ప్రాణాలకు తెగించిండు. ఇందాక సీనన్న చెప్పిండు, 1969 నుంచి ఉద్యమం జరుగుతుంది. 72లో చెన్నారెడ్డి వచ్చిండు, ఇంద్రారెడ్డి వచ్చిండ్రు. ఇంతమంది వచ్చినా తెలంగాణను సాధించలేకపోయినరు. ఆనాడు మమ్మల్ని కర్కశంగా లాఠీలతో కొడుతుంటే పాపం మన సుమన్, బాల్క సుమన్ ఒకే వ్యక్తి పైన 42 దెబ్బలు, లాఠీ దెబ్బలు పడుతుంటే మన సుమన్ జై తెలంగాణ అన్నాడు తప్ప వెన్ను తిరిగి పారిపోలేదు. అది మన పార్టీ యొక్క సిస్టము, క్రమశిక్షణ, సైనికుడి యొక్క మన బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఇలా మీరు వెన్ను చూపి పారిపోతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి దయ వల్ల ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. రోజు ఇలా రేవంత్ రెడ్డి ఫోటో కాదు పెట్టుకోవాల్సింది మంత్రులు, కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి. కేసీఆర్ భిక్ష కదా మీకు మంత్రి అంటే, ఇలా కేసీఆర్ భిక్ష కదా మీరు ముఖ్యమంత్రి అంటే, ఇది మీరు ఎమ్మెల్యేలు అయినరు కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ పెట్టినటువంటి భిక్ష వల్ల అయినరు. ఇలా ఈ దినాన్ని డెఫినెట్గా మనం పెద్ద ఎత్తున జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు మమ్మల్ని పిట్టల్లాగా బిడ్డలు రాలిపోతూ ఉంటే ఎవరు మాట్లాడలేదు. ఈనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధంలోని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలా మన బతుకులన్నీ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినాయి. 60 సంవత్సరాల కింద ఏం జరిగిందో 24 నెలల్లో మళ్ళీ 60 సంవత్సరాలు వెనకపోయింది తెలంగాణ. అందుకనే మన శక్తి ఏందో, మన వ్యక్తి ఏందో, మన సత్తా ఏందో 29వ తారీఖున మన పార్టీ అధినాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఇలా సీనాన్ని ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ప్రతి ఉద్యమకారుడు ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఓసారి మీటింగ్ని తొందరగానే క్లోజ్ చేస్తాం. కానీ 2001 తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు పాల్గొన్న వాళ్ళు మహిళలైనా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనా, వేదిక మీద ఉన్న పెద్దలైనా, మైనార్టీ మిత్రులైనా ఎవరైనా కానీ మీరు స్లిప్ మీద రాసిస్తే మీతోని మాట్లాడిపిద్దామనేటువంటి ఉద్దేశం. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో అంటే ఆ రోజు జరిగినటువంటిది మళ్ళీ ఒకసారి మనం ఆవిష్కరించుకుంటే అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఆనాటి ఉద్యమ నాయకుడు గజ్జెల నగేష్ గారిని మాట్లాడవలసి కోరుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరో వీరులకు, జోహార్ తెలంగాణ మరో వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. దయచేసి
అందరూ ఎవరు మాట్లాడినా సభకు నమస్కారం అని రెండు నిమిషాలే మాట్లాడితే ఎక్కువ మంది మాట్లాడుకోనికి అవకాశం ఉంటుంది. ఈనాటి సభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి డైనమిక్ మినిస్టర్గా మరి సిటీలో రాష్ట్రంలో కూడా పేరుగాంచి మరి ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీస్సులైన పెద్దలకందరికీ, ఉద్యమకారులకు, నా ముందు కూర్చున్న ఉద్యమ భూమిపుత్రులకందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. నిజంగా ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే రేపు జరగబోయే దీక్ష దివాస్ గురించి సన్నాహ సభను ఏర్పాటు చేసి మన అందరి లోపట ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి మరి ఏదైతే 3.5 కోట్ల ప్రజలు ఆకాంక్షను నెరవేర్చాలని మరి ఆ రోజు అన్ని రకాలుగా ఉన్న తన పదవులను తనకున్న అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి కేవలం 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే సపరేట్ ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం కావాలని. మరి ఈ తెలంగాణ రాష్ట్రం కావాలంటే మరి మనమందరం కూడా మనకున్న అన్నింటినీ కూడా త్యజించి కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడాలి. మరి తెలంగాణ రాష్ట్రం గురించి మరి ఉద్యమాన్ని నడపాలంటే ఆ రోజు మరి జలదృశ్యం లోపల మరి మీకు అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవటం, మరి అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు అనే నిదానంతో మరి ఆ రోజు మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలుసు. వారితో పాటు ఆ రోజు నుండి మొదటి రోజు నుండి కూడా ఉద్యమంలో పాల్పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన తలసాని సీనన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఉద్యమకారులంటే మరి ఆ రోజులలో కూడా నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన తెలంగాణ రాష్ట్రం మనకు రావాలి, అంటే ఈ నాయకులు, ఈ ఆంధ్ర నాయకులు పరిపాలన లోపల మనకందరికీ కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది, మేము మాట్లాడలేము కానీ మీరు మాట్లాడాలి అని మంచి ప్రోత్సహించి స్థానికంగా నాకు ఎంతో చేదోడు వాదోడుగా మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి సీనన్న కూడా మనకు అన్ని రకాలుగా ప్రోత్సహించిన సంగతి ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ఉద్యమం లోపల ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఒక ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళడానికి ఏ విధంగా కృషి చేయాలి, 10 మంది లోపల ఉద్యమాన్ని ఏ విధంగా రగిలించాలి, అన్ని వర్గాలని ఏకతాటిగా ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పేసి నేను షార్ట్ అండ్ స్వీట్లో చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎన్ని రకాలుగా మనము వ్యాసాలు రాసినా తక్కువనే. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం, అది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం. ఇప్పటికీ ఎప్పటికీ ఎవ్వరు కూడా మర్చిపోని ఉద్యమం కేసీఆర్ గారి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. మరి ఆ రోజు లోపల తెలంగాణ ఉద్యమం లోపల అనేక రకాలుగా మరి ఉద్యమాల లోపల మాకు అన్నిటికీ కూడా వారు పిలిపియటం, ఆ ఉద్యమాల లోపల మేమందరం కూడా పార్టిసిపేట్ చేయటం నిజంగా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్కొక్క విషయాన్ని చెప్పాలంటే ఈరోజు మరి చేతిపైన రుమాలు లేస్తుంటాయి. మాకెందుకు, నాతో పాటు చాలామంది ఉద్యమకారులు వేదికపై ఉన్నారు, ముందున్నారు. ఆ సీనన్న కానీ ఇక్కడ అలీబాగ్రే కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా చెయ్యి మరి అదేవిధంగా మహమూద్ అలీ గారు కానీ వాళ్ళ కొడుకులు అందరూ కూడా మాతో నా తెలంగాణ ఉద్యమంలో డే 1 నుండి కూడా మరి ఎల్లోళ్ళ సీన్ గారు అయితేంది, విద్యార్థి నాయకులు అయితేంది, కిషోర్ గౌడ్ అయితేంది, మేమందరం కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటించినాం. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. గతంలో కేసీఆర్ అమర నిరాహార దీక్షకు కూర్చొని తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ తచ్చుడో, తెలంగాణ జైతయాత్రను మరి కేసీఆర్ గారి శివయాత్రను అని చెప్పేసి ఆ రోజు మరి పిలిపించి మరి అమర నిరాహార దీక్షకు పూనుకున్న రోజు. ఆ యొక్క అమర నిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం లోపల పీటలు కదిలినాయి. మరి అందరి యొక్క గుండెలో రైలు గుబులెత్తింది. మరి అందరూ కూడా ఆ రోజులో కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయకుండా, ఆ తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయకుండా వెంబడినే కేసీఆర్ చేసిన అమర నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించడం, మన తెలంగాణ రాష్ట్రం రావటం, వచ్చిన తెలంగాణ రాష్ట్రానికే మన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉండటం మనందరిగా భావిస్తూ మరి అన్న సీనన్న చెప్పినట్లు దీక్షా దివాస్ యొక్క మన అందరికీ అదృష్టంగా భావించి ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమాన్ని తీసుకొచ్చిండో మరి సీనన్న ప్రతి అడుగును ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా ఇక్కడ అనేక రూపాల్లో మన తెలంగాణ భవన్లో కూడా గతంలో కూడా ప్రదర్శించడం, ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రదర్శిస్తూనే వచ్చినారు. వారికి నేను ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తూ మరి దీక్షా దివాస్ నుండి మా కంటోన్మెంట్ నియోజక
నియోజకవర్గం నుండి కూడా సీనన్న గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము పెద్ద ఎత్తున తరలి రావటం తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హలో, ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారి కుమారుడు, యువ నాయకుడు ముఠా జయసింహ గారు దీక్షా దివాస్ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పోస్టర్ని ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుంది. ఓకే, 10 నిమిషాలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు దాసరి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిన కోరుతాం. జై తెలంగాణ. సభలో వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభ అధ్యక్షత వహిస్తున్న మా అన్న సీనన్నకు, ఎందుకంటే సీనన్న మాకు సుపరిచితుడు, మా నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా మాకు సొంత మనిషిగానే భావిస్తాం మేము. నా పేరు దాసరి శ్రీనివాస్, మాది అడ్డగుట్ట. అడ్డగుట్ట అంటే అందరు వినుంటారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఒక వారం ముందు వార్త అనే దినపత్రికల ఆదివారం పుస్తకం మీద తెలంగాణ ఉద్యమం మళ్ళీ రాబోతుందా, దీనికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేనే నాయకత్వం వహించబోతుందా అనే వార్త ప్రచురించిర్రు. అది పట్టుకొని నేను ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ పోతుందని చెప్పి నేను పోవడం జరిగింది. నేను 27 ఏప్రిల్ 2001 నాడు ఏ రోజైతే పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ ఆవిర్భావ సభలో నేనున్న మొట్టమొదటిసారి నేను కేసీఆర్తో కలవడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి నన్ను తమ్ముడు అంటాడు, నేను అన్న అంటూ ఉంటా. అయితే మేము మొదలైన రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమంలో ఎవరు కూడా పెద్ద వ్యక్తులు అంటే పెద్ద నాయకులు, డబ్బు గల్లోళ్ళు ఎవరు రాలే. మేము ఒక కార్యక్రమం చేస్తే మాకెవరు ఛాయ్ తాగిపిస్తారా అని చూస్తున్న రోజులు అవి. ఛాయ్ తాగిపించే కెపాసిటీ కూడా మా లోపల ఎవరైతే ఉద్యమంలో పాల్గొంటుర్రో వాళ్ళు అందరికీ ఒక 20 మందికి 100 మందికి ఛాయ్ తాగిపించే కెపాసిటీ లేనోళ్ళం, డబ్బు లేనోళ్ళం, అధికారం లేనోళ్ళం, పదవులు లేనోళ్ళం, మేము జెండవట్నం, మేము అడ్డగుట్టోళ్ళం. ఈ రాష్ట్ర తెలంగాణ సాధన ఉద్యమంలో మొత్తం 10 జిల్లాలల్లో హైదరాబాద్ ఈ తెలంగాణ రాజధాని కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని, మరి తెలంగాణ హైదరాబాద్లో ఉద్యమం లేదు అని చంద్రబాబు మాట్లాడుతుండే, హైదరాబాద్ ప్రజలు తెలంగాణ వద్దంటున్నారు అని మాట్లాడుతుండే. ఆ క్రమంలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా మా పేదోళ్ళు, తిండికి లేనోళ్ళు, డబ్బు లేనోళ్ళు, కట్టుకునే బట్టలు కూడా కొత్తవి గొప్పవి లేని మా ఆడబిడ్డలు మేము చందాలేసుకొని రేషన్ బియ్యం ఒక్క దగ్గర జమ చేసుకొని ఒక కోమటైనా ఇంకెవరినైనా చింతపండు మంచి నూనె అడుక్కొని పులిహోర చేసుకొని పొట్లాలు కట్టుకొని కార్యక్రమాలకు హాజరైనాం. డీసీఎంలల్లో కార్లు లేవు, మాకెవరు కార్లు ఇవ్వలే, నీళ్ళ ప్యాకెట్లకు కూడా మా దగ్గర పైసలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ మనమే ముఖ్యమంత్రి అయినప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గేట్ల కాడున్నాం, మా అడ్డగుట్టోళ్ళం గేట్ల కాడున్నాం, లోపలికి పోయే పరిస్థితి లేదు. ఈరోజు మా సీనన్న చెప్పిండు, ఎంతో ధైర్యం వచ్చింది. నిజంగా సీనన్న చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ అయితే
మాకంటే ఎక్కువ సంతోషపడేటోళ్ళు ఎవ్వరం లేము. అన్న సీనన్న నీకు ధన్యవాదాలు. సభాముఖంగా మీరు ఇటువంటి మాట చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. దీక్షా దివస్ అందరు చెప్పిర్రు, అన్న చెప్పిండు, అందరు చెప్పిండ్రు. దాని గురించి మీకు అందరికీ తెలుసు, అనేక పత్రికలు కూడా రాస్తుంటాయి. నేను ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, అందరు పెద్దలు ఇంకా మిగతా విషయాలు చెప్తారు. నేను డే 1 నుంచి ఈరోజు వరకు ఉన్నా కాబట్టి నేను కొన్ని విషయాలే 2-3 ముచ్చట్లే చెప్తా. ఒకటి, 2001 ఏప్రిల్ 30 తారీఖు నాడు నేను అన్న ఇంటికి నందినగర్లో పోయినా. పొద్దున పోతే 6 గంటలకు 6:30కి నా దగ్గర ఉంటుండే, రాత్రి 2 గంటలకు నేను ఇంటికి పోతుండే. నేను పొద్దున అన్నింటికి పోతే ఆ రోజు కార్యక్రమాలు అవి ఇవి తిరిగేసి వచ్చాం. సాయంత్రం అయింది, అందరం ముంగట కూర్చున్నాం. నాయన నరసింహారెడ్డి అప్పటిన్న రాష్ట్ర నాయకులు అందరు కూర్చున్నారు. నేను చిన్న పోరన్నప్పుడు జీన్స్ ప్యాంట్లు అవి వేసుకుంటుంటే 30 ఏళ్ళు ఉండే. నేను కూర్చుంటే అన్న నాకు ఒక ఇదన్న అంటే, ఏం తమ్మి చెప్పన్నాడు కేసీఆర్ గారు. అంటే అన్న, డబ్బు ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళంతా మన పార్టీలకు వస్తలేరన్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జరిగింది, పేపర్లల్లో అన్ని యాడ్లు వచ్చినాయి, మనకి ఎటువంటి ప్రచారం జరుగుతలేదు. ఏదన్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగితే వీధులన్నీ పచ్చతోరణాలు కడుతుర్రు, మనం ఒక తోరణం కట్టే కెపాసిటీ మన దగ్గర లేదు. ఇంత పెద్ద రాజ్యాన్ని మనం సాధించాలంటే అంత పెద్ద శత్రువుని మనం ఎట్లా ఎదుర్కొంటామని నేను అడిగిన. నన్ను నాకు అన్న చెప్పిండు, అన్న తమ్మిక రా అన్నాడు. ఏందంటే అన్న ఏం చెప్పన్నా అంటే, నీకు శల్యుడు తెలుసా అన్న? ఒకటే నిమిషమే. శల్యుడు తెలుసా? శల్యుడు ఏంటంటే, శల్యుడు అంటే కర్ణుడు రథసారథి శల్యుడు. శల్యుడు అంటే అనుమానం. ఆయనకు అనుమానం ఉండి ఊకే అర్జునుడు బాణం వేసేటప్పుడు అడుగుతుంటాడంట, నువ్వు కర్ణుని అంటాడంట, అర్జునుని కొడతావా, నీ బాణం ఛేదిస్తుందా అది అని అంటాడట. అది దాని విషయంలో చెప్పిండు, అనుమానం పడొద్దు తమ్మి, ఇంకా పెద్ద ఉంది కథ అన్న, టైం లేదంటాడు కాబట్టి నేను షార్ట్గా చెప్తున్నా. అనుమానం మనకు ఉండొద్దు. అనుమానం ఉంటే మనం ధ్యేయాన్ని ముద్దాడలేము. కాబట్టి మనం ఎటువంటి అనుమానాలు లేకుండా మన సీనన్న చెప్పినట్టు ఇప్పుడు మనం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కార్పొరేషన్ను మనం కైవసం చేసుకోవాలి. ఎట్లొస్తుంది, రేవంత్ రెడ్డి అడ్డం పడతాడా, ఇంకా అడ్డం పడతాడా అనే అనుమానం మన లోపల ఉండొద్దు. మనం రేపు సీనన్న చెప్పినట్టు మనం మన మున్సిపాలిటీని మనం సాధిస్తున్నాం, మనం కార్పొరేటర్లను గెలుస్తున్నాం, మేయర్ మనమే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా నా మాటలు విన్నందుకు, మీకు అవకాశం ఇచ్చిన అన్నకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కేసీఆర్. లేడీస్ నుంచి ఎవరి పేర్లు రాలేదు, మళ్ళీ మమ్మల్ని మాట్లాడనే లేదంటే మేమేం చేయము. పేర్లు రాసేయమని చెప్పినాం. ఇప్పుడు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల ఫోరం నవీన్ కుమార్ పోగుల. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నా పేరు నవీన్ పటేల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం. మరి మొన్ననే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇంచుమించు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలాంటి కష్టాలైతే ఎలా అయితే మనల్ని ఇబ్బంది పెట్టారో, మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అలాంటి ఇబ్బందులు మొన్న చాలా గురి చేశారు. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మేము 74,000 ఓట్లు తెచ్చుకొని మన సత్తా చూపించాము. అలాగే మనందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఒక తల్లి ఎట్లయితే తన ప్రాణాలని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుందో, కేసీఆర్ గారు తన ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న గొప్ప నాయకుడు. మరి దీక్షా దివస్ నవంబర్ 29 మనందరము మన ఉద్యమం టైంలో ఎంత ఉత్సాహంగా అయితే పాల్గొన్నామో, ఈసారి కూడా పాల్గొని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి గులాబీ సైనికులు ఉన్నారు తెలంగాణను కాపాడుకోవడానికని మరొకసారి రుజువు చేయాల్సిందిగా మనవి. నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సదానందం గారు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. వేదికను అలంకరించిన పెద్దలు మరియు సోదరులందరికీ నా యొక్క ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ఏర్పడము, మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉద్యమంలో లేనాయన ముఖ్యమంత్రి కావడము మన దురదృష్టమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. న్యాయవాదులుగా మేము కోర్టులన్నింటినీ కూడా బహిష్కరించి, రంగారెడ్డి కానీ
ముఖ్యంగా మేము రంగారెడ్డిలో బ్రహ్మాండంగా ఉద్యమం చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా హైకోర్టు అన్ని కోర్టులలో కూడా స్తంభింపజేసి మరి ఉద్యమకారులకు కూడా మేము ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేసినాము. ఆ యొక్క అవకాశం మాకు దొరికినందుకు కూడా మేము పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఈ యొక్క దీక్షా దివస్ను ఏ విధంగా అయితే చేసినరో దాన్ని మనం స్మరించుకుంటూ బ్రహ్మాండంగా కార్యక్రమం చేసి ఎక్కువ పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు సరస్వతి మాట్లాడవలసి పడుతుంది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. నేను కూడా ఢిల్లీ దాకా పోయి ఉద్యమం చేసినాను. గద్దర్తో కూడా మా కోటిలో కూడా మేము ఉద్యమం చేసినాం తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా అధ్యక్షురాలుగా 2010లో మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నది. దేనికి దానికి ప్రూఫ్ చూపించమంటే కూడా చూపించడానికి నేను రెడీ ఉన్నాను. కాబట్టి ఉద్యమం చేసినాను, ఉద్యమం నాయకురాలే నేను కూడా. కాబట్టి అని తెలియజేస్తున్నా. 29వ తారీఖు మనము దీక్షా దివాస్ని విజయవంతం చేయాలి. ప్రతి ఏరియాల నుండి అందరు మహిళలు, అందరూ నాయకులందరూ, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ అవకాశాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తలసాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. స్టాలిన్ గారు, మహిళలు ఎవరు పేర్లు ఇచ్చినా వాళ్ళకి అవకాశం ఇస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. దద్దరిల్లిపోవాలి తెలంగాణ భవన్. జై తెలంగాణ. వేదికని అలంకరించిన పెద్దలకు అందరికీ, ఉద్యమకారులకి మరియు అమరవీరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. వేదికని అలంకరించిన సీనన్న గారికి అందరికీ కూడా. నేను రాజకీయం నేర్చుకుంది సీనన్న దగ్గరే. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయం సీనన్న దగ్గర నేర్చుకున్నాను. ఆయన అడుగుజాడల చాలా సంవత్సరాలు నడిచినాను. చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను పనిచేసినాం మేము. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను కూడా ఒక ఉద్యమకారురాలనే. స్టార్టింగ్ నుంచి ఉద్యమం చేసినాం. తెలంగాణ రావాలనుకొని కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. మనం కష్టపడ్డట్టు తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. కానీ ఇప్పుడు కాపాడుకోవడానికి మనం ఏం చేయాలా అన్నది ఆలోచించండి. ఒక రాకాసుల చేతిలో తెలంగాణ పడ్డది. మళ్ళా ఆ రాకాసుల చేతుల నుంచి మళ్ళీ మనం ఎలా సాధించుకోవాలన్నది ఒకటి బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కరోజు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా తెలంగాణను అడిగిన, ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళు ఈరోజు దొంగతనంగా, దోపిడీతనంగా, దౌర్జన్యంగా ఓట్లేసి గెలుచుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ఇప్పుడు కాదు, ఇంతకు ముందే దానికి మంచి బిరుదు ఇచ్చినాము. కాబట్టి ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, ఈ తెలంగాణ ఎట్లయితే మనం సాధించుకున్నామో అదేవిధంగా మళ్ళీ మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మన అన్నలందరినీ కూడా తలెత్తుకొని నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అవునా కదా? ఎస్. ప్రతి ఒక్కరు దీనికి, ఈ 29th దీక్షా దివాస్కి ప్రతి ఒక్కరి కదిలి రావాలా. మనం ఏమీ ఆశించిన వాళ్ళం కాదు, ఒక తెలంగాణ కోసం ఆశించినాం. ఆ తెలంగాణలో మన కేసీఆర్ గారిని చూసుకున్నాం. ఒక బాపుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ప్రతి ఒక్క విధంగా మనల్ని తీర్చిదిద్దిన ఆయనకు మనం ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఈసారన్నా కష్టపడి మళ్ళా రాకాసుల చేతుల నుంచి మన తెలంగాణలో మనం దౌర్జన్యంగా లాక్కోవాలా. అంతేనా కదా? జై తెలంగాణ. దీక్షా దివాస్ సందర్భంగా ఎంఎన్ శ్రీనివాస్ గారు మరి వారు పోస్టర్లు తయారు చేయించడం జరిగింది. అది ప్రారంభించుకోవడం. అమ్మా ఇప్పుడు
కూర్చోండి. గౌరవనీయులు ఆజంబాయి గారిని మాట్లాడవలసింది కోరుతుంది. जय तेलंगाना। आज के हमारे मेहमान खुसूसी तलसानी श्रीनिवास यादव साहब, हमारे मोटा गोपाल साहब, एलोरा सीनू अन्ना, मेरे तमाम इंचार्जेस, चेयरमैन्स और मेरे भाइयों और बहनों, आप सबको मेरा सलाम और नमस्ते। मैं तो अकेला ही चला था जानिब मंजिल, मगर लोग बढ़ते गए, कारवां बनता गया। इस शेर के साथ केसीआर साहब ने 2001 में एक तहरीक शुरू की थी और 2014 में तेलंगाना हासिल किया। हम सब जानते हैं 2001 से लेकर 2014 तक के सफ़र में 29 नवंबर 2009 का सफ़र बहुत ही कठिन था। ये आज जो हम दीक्षा दिवस की बात कर रहे हैं, ये 2009 29 नवंबर को शुरू हुई और 9 दिसंबर 2009 में जो है ना, कांग्रेस को मजबूरन तेलंगाना ऐलान करना पड़ा। इस दीक्षा दिवस को हम अपने एक त्यौहार की तरह मनाना चाहिए। जिस तरह के से हमारे केटीआर साहब ने और तलसानी साहब ने हमको इंस्ट्रक्शंस दिया, उसी प्रकार हम इसको एक ईद की तरह, एक त्यौहार की तरह मनाते हुए हम बराबर तेलंगाना में एक नया तहरीक शुरू करेंगे। क्योंकि 14 साल के मूवमेंट के बाद तेलंगाना हासिल हुआ। आज कांग्रेस ने यही धोखा देकर इस तेलंगाना की कुर्सी हासिल की। उस सेक्रेटरीट को हम जब आज देखते हैं, उसको दिया हुआ केसीआर साहब का तोहफा आज इस कांग्रेस के गवर्नमेंट को है। उसको वापस लाने के लिए हम सबको एक होना है और हमारे लीडर्स के हाथ मजबूत करना है और आगे चलकर केसीआर साहब को फिर से उसी सेक्रेटरीट को हमें इस तोहफे के तौर पर देना चाहिए। शुक्रिया, खुदा हाफिज। बड़ो महिला సోదరుమణి వసంత గారిని మాట్లాడవచ్చు. జై తెలంగాణ, జై తెలంగాణ. పిడికిలు బిగించండి గట్టిగా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రేపు ఎల్లుండి చేసే ప్రోగ్రామ్కి మనం ఏ విధంగా సక్సెస్ చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే ఆ రోజుల్లో కేసీఆర్ గారు సచ్చుడో బతుకుడో మన తెలంగాణ తెచ్చుడో అని మా మాటకి మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేసి, ఆ రోజు మన దగ్గర రూపాయి లేకపోయినా కూడా మనము కష్టకాలంలో ఉన్నా కూడా కేసీఆర్ గారితో తోడు నీడగా నడిచి, మనకు ఎవరు డబ్బులు ఇవ్వలే, మన సొంత డబ్బులు పెట్టుకొని మనకు ఏ పదవులు లేకపోయినా కూడా మనం పార్టీకి పనిచేసినాం. ఆ రోజుల్లో ఉద్యమంలో జైలుకి వెళ్ళినాము. ఆ రోజు రామ్నగర్ ఎలక్షన్ రోజు ఫస్ట్ డే రామ్నగర్లో ఎలక్షన్ అయినప్పుడు నాకు కాలు యాక్సిడెంట్ అయితే నాయన నరసింహారెడ్డి గారు నాకు గాంధీకి తీసుకెళ్ళి మార్నింగ్ దాకా ఏ పేషెంట్ని చూడనీయకుండా నాకే చూసేటట్టు నాకు అప్పుడు దాకా ఎవరికి ఏ పేషెంట్ని చూడనీయలేదు. కాబట్టి మేము తెలంగాణ గురించి జైలుకి వెళ్ళినాము. సీనన్నతో కూడా నేను చాలాసార్లు కొట్లాడినా, అప్పుడు సీనన్న టీడీపీలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే నాకు పార్టీ అంటే మాకు కొద్దిగా పార్టీ తెలంగాణ పార్టీ అంటే చాలా అభిమానము. ఏ విధంగా ఉన్నా కూడా మేము పార్టీ గురించి మేము ఏదైనా చేయనీకి రెడీ. మా గురించి మీరు ఇప్పుడు చేసే ప్రోగ్రాం కన్నా 100% అడ్డగుట్ట నుండి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకన్నా ముందు డే 1 నుండి కూడా అడ్డగుట్ట అంటేనే అది అడ్డగుట్ట అంటే ఏం గుట్ట, కేసీఆర్ ముందు నుండి అక్కడనే మనకు ప్రారంభించిండు. మాకు అడ్డగుట్టలే మొత్తం జైనింగ్, అక్కడికెళ్ళే జైనింగ్ అయినాము. మేము అన్నం దేనికి ఆశించకుండా ఫ్లోరో పట్లాలు కట్టుకొని మేము డీసీఎంలో వెళ్ళినాము. ఇప్పుడు దాకా సీనన్న కూడా చెప్పిండు. కాబట్టి మా తరఫు నుండి, మా కార్పొరేటర్ గారి తరఫు నుండి ఎలాంటిది ఉండదు. మా తరఫు నుండి 100 కాదు, మీరు మినిమం ఇంకెక్కువనే. మేము డబ్బులకు ఆశపడం, కష్టపడి పని చేస్తాము. కాకపోతే ఒకటి గుర్తించండి, మేము ఒక ముందు నుండి డే 1 నుండి మీకు కూడా తెలుసు ఉద్యమం చేసినాము. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మాకు పదవులు ఇవ్వలేదు. నాతో పాటు నాగేష్ గారు కూడా చేసిర్రు. మేము జైలుకి వెళ్ళినాము. మాకు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా మాకు నామినేట్ పోస్టులు కానీ ఏ పోస్టులు ఇవ్వలేదు. కాబట్టి మేము కష్టపడతాము. మేము దేనికి భయపడము. కొట్టనికి కూడా వెనుకపోము, సంపనికి కూడా వెనుకపోము. ఆ సీఎం ఒక లెక్క కాదు మాకు. అంటే కేసీఆర్ బక్కగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటుండేమో, కానీ వాళ్ళని తోలు తీసి ఎక్కడ ఆరేస్తామో మాకు తెలుస్తుంది. 100% ఆ పని చేస్తాం. రేవంత్ రెడ్డి ఎక్కువ నోరు జారుతున్నాడు. సీఎం హోదాలో ఉండి కూడా చాలా టంగ్ స్లిప్ అవుతుండు. ఆ హోదా లాంగ్వేజే కాదు వాడిది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మా కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆ బక్క చిక్కిన ఆయన ఏం చేస్తాడు అనుకుంటుండే ఆయన. కానీ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిండు ఆ బక్క మనిషి. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, జాగ్రత్త. ఎల్లుండి ప్రోగ్రాం
ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు మమ్మల్ని అడ్డుకున్నా ఎవ్వరికి సాధ్యం కాదు. అది ఎదుర్కొనే కెపాసిటీ మాకుంది. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము జైళ్ళలో కూడా వెళ్ళొచ్చి వచ్చినాం కాబట్టి మేము ఈసారి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అన్న, ఫెయిల్ కాదు, 100% సక్సెస్ అన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అంత ఆతృత సరిపోదు, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. రెండో, దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, డివిజన్కు 500 వస్తామా 200 కాదు, 100నే రాండి. 100 కంటే ఎక్కువ అవసరం లేదు. ఆ 100 మంది ఉంటేనే పండుగలాగా చేసుకోవచ్చు కాబట్టి డివిజన్కు 100 మంది రండి. ఇప్పుడు గౌరవనీయులు మరో సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మహేందర్ అన్నని మాట్లాడవలసి కోరుతున్నాం. ఖాళీ ఉద్యమకారులకే ఇస్తున్నాం, మేము కూడా ఎవరు అడిగినా ఇస్తలేము, ఉద్యమకారులకే ఇస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. 2001 నుంచి వెళ్ళి అందరికీ నమస్కారం. అలాగే చాలా టైం తీసుకుంటాము, అన్నకు ఒక నిమిషం ఇస్తుండో. 2001 నుంచి వెళ్ళి మొదటి క్యాండిడేట్ గోషామైల్ కాన్స్టిట్యున్సీ. 2001 నుంచి వెళ్ళి నేటి వరకు ఏ పదవి రాకుండా పని చేసుకుంటూ పోతున్నాం. అన్నా సినన్న మీ నాయకత్వం హైదరాబాద్ కా షేరే హమారా సినన్న. ఎందుకంటే దేనికి భయపడ పులి లేక కార్యకర్తను ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటా ఫోన్లో ఒక నియోజకవర్గానికి వస్తే అందరినీ కలుపుకొని అందరికీ మెసేజ్ పెట్టి రావడం జరుగుతుంది. ఎందుకంటే అన్న అందరినీ కలుపుకొని పాతోళ్ళను కొత్తోళ్ళు కలుపుతారు. ఈరోజు పాతోళ్ళంతా చెక్కు చెదరకున్నారు. ఏంటంటే కొంత నారాజు ఉన్నారు, ఎందుకంటే పలకరిస్తారని. ఇంత పలకరిస్తే పండుకున్నాడు కూడా లేచేస్తాడు. ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడ చెదరలే. మన జూబ్లీహిల్స్ ఓడిపోయినాం, 30 రోజులు నేను పనిచేసిన, ఓటమి రోజు ఒక్కసారి కూడా లీడింగ్ వస్తలేదని పటాకాలు తెచ్చిన, 200 జెండాలు కొట్టినా, కట్టెలు తెచ్చి అన్ని వర్షాలు వస్తాయి, లీడింగ్ వస్తలేకపోతే 2 రోజులు నేను అన్నం తినలే. ఎందుకంటే పార్టీ కష్టపడిన తెలుస్తుంది. ఆ పార్టీకి వెళ్తే మన పవర్ ఎట్లుంటుంది, దునియా పవర్ మనకు ఉంటుంది, మనకు వస్తుంది. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే 2 సంవత్సరాలు ఇదే స్ఫూర్తితోని మన పెద్దలు ఇచ్చిన ఆదేశం, మనం ఏ ప్రోగ్రాం ఇచ్చినా గత 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఎట్లున్నా ఎట్లా పనిచేసినాము, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు మనం కష్టపడి అందరినీ కలుపుకపోయి ప్రతి ప్రోగ్రాంను మనది కాదనుకుంటా, మన ప్రోగ్రాం అనుకుంటా సక్సెస్ చేస్తే మనం అనుకున్న లక్ష్యంకు చేరుతాం. ఇదే విధంగా ఎందుకంటే లక్ష్యానికి చేరాలంటే చాలా ఓపిక ఉండాలి. నాకు ఏది రాలి నారాజు కాలే, మనం నష్టపోతాం. ఎక్కడో వస్తుంది, మనం తప్పు చేయలేదు, కష్టపడ్డాము, ఎక్కడో సుఖం ఉంటుంది. కొంతమంది ముందుకు వస్తుంది, కొంతమంది వెనుకకి వస్తుంది. అదేవిధంగా మా సీనన్న నాయకత్వంలో మేము అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ చేసుకుంటూ వచ్చినాం. దీక్షా దివాస్ అన్న స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఐటమ్ చేస్తే ఎవరు లేరు, కానీ స్వచ్ఛంగా పని మీరు అన్నట్టు కొంచెం పొద్దున్నే పెట్టారు కదా, 8 గంటలకే తయారీ అందరు లేపి మా అక్క శీలవక్క, మా ఆశీష్ భాయ్, మా గడ్డం శ్రీనివాస్ యాదవ్, మా కార్యకర్త గోషామైల్ అయితే లీడర్షిప్ ఎక్కువ అన్న. దేనికి పొగరుకు తక్కువ ఉండదు, మూర్ఖులకు తక్కువ ఉండదు, కాంపిటీషన్ ఎక్కువ. అందులో మేమంతా పనిచేసేది సీనన్న నాయకత్వంలో. కోయి ఆవాజ్ నై కర్నా, కోన్ కామ్ కర్తా మేరకు మాలూమే అంటాడు. బస్, థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరో ఉద్యమకారుడు శ్రీనివాస్ గుప్తా గారు. అన్న అందరికీ జై తెలంగాణ. నా పేరు యాదవ్ శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, కార్వాన్ అసెంబ్లీ. మీ అందరికీ తెలుసో తెలియదో, కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో ఆ రోజు జెండా ఎగిరేసిన రోజుల్లో మొట్టమొదటి వ్యక్తి నా కాన్స్టిట్యున్సీ నుంచి, నా డివిజన్ నుంచి ఒక ముగ్గురం ఉండుంటిమి. ముగ్గురిట్లో 2 చనిపోయి నేను ఒక్కడున్నా. ఇప్పటికీ స్టిల్ పార్టీలోనే ఉన్నా. ఎంతమంది వచ్చిరు పోయారు, పదవుల కోసం పనిచేయలే, తెలంగాణ కోసం పనిచేసిన, తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉన్నా. కేసీఆర్ గారు కూడా ఆయన ఎంబడి డిక్లరేషన్ కోసం తెలంగాణ కోసం వారం రోజులు ఢిల్లీకి కూడా పోయినా, అక్కడ కూడా దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు. ఇప్పటిదాకా కంటిన్యూగా నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నా. మొన్న కూడా ఇప్పుడు ఇందాక మహేందర్ అన్నట్టు నేను కూడా షేక్పేట్ డివిజన్లో ఒక 4 రోజులు పనిచేసినాం. నాన్ స్టాప్ పార్టీ ఎక్కడ పని ఇచ్చినా అక్కడ పనిచేస్తాం. ఒక కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ ఉన్నారు. మా కార్వాన్ అసెంబ్లీ ఓల్డ్ సిటీకి తల్లి లేని పిల్లలు లేక మాకు ఎమ్మెల్యేలు లేరు,
మంత్రులు లేరు. అయినా కానీ సీనన్న మాకు ఎప్పటికీ నేనున్నా, మీకు ఏదున్న సమస్యలు నాకు చెప్పండి, నేను మీ వెంట ఉన్నా అనుకుంటా మాకు ఆశీర్వదిస్తూ కేసీఆర్ గారు ఎప్పటికీ నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి. వారు తెలంగాణ సాధించిన మళ్ళొక్కసారి ఆయనను ముఖ్యమంత్రి చేసేదాకా మనం ఇదే పట్టుదలతోటి పనిచేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. మరో ఉద్యమకారుడు బౌద్ధుర్పురం నుంచి పెద్దలు అల్లాబక్షి గారు. मैं स्टेज पे बैठे तमाम हमारे सीनियर लीडर्स और तलसानी साहब का मैं शुक्रिया अदा करता हूं. साथ ही आज हम तमाम जमा हुए 2001 से लेके 2014, 2014 से लेके 2025 में आज तमाम खास तौर पे जो तेलंगाना के लिए लड़े वो सीनियर लीडर्स के लिए यहाँ पर उनके दिलों में एक उत्साह सी है. जैसे केसीआर साहब ने शेर कहा था, दस्त तो दस्त है दरिया बिना छोड़ा हमने, बहरे जुल्मात में दौड़ा दिए घोड़े हमने. आज फिर से वही हमें ज़रूरत है कि इस स्टेज के अंदर 2001 में जब लोग कुछ नहीं कहते थे, 2001 में पहला आदमी मैं था जो चांद मीनार का झंडा लेकर ठहरा था और कहा था जय तेलंगाना. और गुलाबी शर्ट के साथ ठहरने पे पुराने शहर के अंदर गुलाबी शर्ट पे तो दूल्हे दूल्हे पुकारते थे. उस ज़माने से जब उस ज़माने के अंदर मैं एक बात और बोलता हूँ कि तलसानी साहब के लिए बोला जाता है, मैं तलसानी साहब की एक बात बोलता हूँ, रेल रोको प्रोग्राम के अंदर, हालांकि रेल रोको प्रोग्राम में बुक होने वालों में हमारे साथ तलसानी साहब भी बराबर के शरीक थे. बराबर पेशियों को हम जाते थे. वो तेलंगाना के लिए ज़रूर लड़े, पार्टी के लिए नहीं बल्कि तेलंगाना के लिए सब में सामने ठहरने वाले, सिकंदराबाद पे रेल रोकने वाले तलसानी साहब थे. हमें याद है, आज भी वो केस में मैं भी हूँ, तलसानी साहब भी है. क्योंकि हम 2001 से ये लड़ने के लिए नहीं, तेलंगाना हमारा मकसद हयात थी. आज चंद गद्दारों के हाथ में तेलंगाना आ चुका है. फिर से हमें एक आज़ादी की लड़ाई, तेलंगाना को छुड़ाने की लड़ाई फिर से लड़ना पड़ेगा. वरना आने वाले और 5 साल रहेंगे तो फिर से हम दूसरे स्टेट के हाथ में चले जाएंगे. आज दिल्ली हमारे पे राज कर रहा है, आने वाले दिनों में कर्नाटक करेगा, उसके बाद फिर से आंध्रा करेगा. आज फिर से हमें लड़ने की जरूरत है. वही लड़ाई के लिए ये दीक्षा जिस दिन 29 फिर से उसी शुरुआत जिस तरह केसीआर साहब के हाथ से मैं मरने के लिए चांद मीनार पर चढ़ गया था, नेशनल इंटरनेशनल पूरे पेपरों के अंदर आया था. अगर उस दिन मर जाता तो आज आपके सामने याद बन के रह जाता. आज हूँ आपके सामने तो इसीलिए कि तेलंगाना में अल्लाह मियां मुझे देखना नसीब करा और राज भी करे और आइंदा भी करेंगे. हम तलसानी साहब के दिए हुए ऑर्डर्स के ऊपर हर डिवीज़न से हमारे लोग आएंगे. मेरी बहनें यहाँ पर पुराने शहर में जो काम करे वो भी यहाँ मौजूद है. 2001 से आज तक कर रहे हैं और आइंदा भी करेंगे, वफादारी से करेंगे. तेलंगाना फिर से तेलंगाना में दोबारा बीआरएस की हुकूमत आएगी. शुक्रिया. తమ్ముడు యువమిత్రుడు రాజు నాయక్ 2 నిమిషాలు మాట్లాడవచ్చు. 2 నిమిషాలు. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ, ముఖ్యంగా ఉద్యమకారులకు మరియు తలసాని శ్రీనివాస్ అన్న గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, నేను ఒక సామాన్య మానవుడిని. ఎందుకు చెప్తున్నా అంటే, నేను కండువా లేకుండా బీఆర్ఎస్ పార్టీ కోసము సోషల్ మీడియాలో ఒక సైనికులుగా పనిచేస్తూ ఉన్నా. ఎక్కడా గుర్తింపు లేకున్నా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనుకొని నేను పనిచేస్తూ ఉన్నా. ఈరోజు 29/2009 దీక్షా దివాస్ ఏదైతే నిర్వహించుకుంటా ఉన్నామో, మలిదశ ఉద్యమం స్వరాష్ట్రం కోసము, స్వరాష్ట్ర సాధన కోసము ఆ రోజు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ గారి శివయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి కోసము ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివాస్గా కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ పండగలాగా చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ఉద్యమ చరిత్ర అంటూ ఒక పుస్తకం రాయడం మొదలు పెడితే ప్రతి పేజీలో, ప్రతి లైన్లో, ప్రతి అక్షరంలో కేసీఆర్ గారి పేరు లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. ఈరోజు తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి అంటూ ఏదైనా పుస్తకం మొదలు పెడితే
ఈరోజు మొట్టమొదటి పేరు ప్రతి లైన్లో, ప్రతి పేజీలో, ప్రతి బుక్కులో రేవంత్ రెడ్డి గారి పేరు ఉంటుంది. అలాంటి నాయకుడిని ఈరోజు మనము ముఖ్యమంత్రిగా చేసి మన నెత్తి మీద కూర్చోబెట్టిన తర్వాత 12 మంది బలిదానమై కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని పొడగొడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఢిల్లీ పెద్దల కాళ్ళ కిందికి, ఆంధ్ర పెత్తందారుల కిందికి పంపిస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ అని పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టారు. ఎక్కడైతే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లేస్ని కేటాయించిందో కావాలని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణకి ఎట్లాంటి సంబంధం లేని రోజయ్య గారి విగ్రహాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఆవిష్కరిస్తూ ఉంటే మెల్లమెల్లగా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే పరిస్థితి వస్తే చూసుకుంటూ ఉండాలా? ఈరోజు రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరంలో ఒక్కరోజైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైనా కష్టపడిన రోజు ఆయన కోసం మనం జరుపుకుందాం. ఈ 4 కోట్ల ప్రజలంటే ఏ రోజు ఉంది? ఒక ఆయన బర్త్డే తప్ప మనం ఏ రోజు జరుపుకుంటాం? ఆయన ఏమంటారు? అయ్యా మీరు ఇందిరాగాంధీ జయంతి వర్ధంతిలు జరుపుకోండి, మీరు రాజీవ్ గాంధీ వర్ధంతిలు జరుపుకోండి, సోనియమ్మ బర్త్డేలు జరుపుకోండి అని చెప్తారు. ఇవి జరుపుకోవడానికే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి నేను ఒక యువకుడిని, ఈ అవకాశం ఇచ్చినందుకు తలసాని శ్రీనివాస్ అన్న గారికి నేను పాదాభివందనాలు చేసుకుంటూ, నా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ 29 తారీఖున ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడు ఒక పండగలాగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ గారు ఉద్యమకారుడే కాదు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర జాతిపిత అని గొంతెత్తు చెప్పుకొని రోజు నవంబర్ 29. కాబట్టి తెలంగాణ ప్రజలు దీనికి పెద్ద మొత్తంలో పాల్గొని ఒక పెద్ద పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇంతమందిలో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నటువంటి కార్యక్రమం దీని తర్వాత ఉంది. కాబట్టి ఇక లాస్ట్ చివరి 3 మిగిలినరు. ఒకటి తమ్ముడు చంద్రశేఖర్, అదేవిధంగా మెట్టుగూడ కార్పొరేటర్ సునీత, కిషోర్ మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్. ఈ 3 క్లుప్తంగా మాట్లాడేస్తే సమావేశాన్ని ముగిస్తాం. మీకు మళ్ళీ ఒకసారి పదే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఎల్లుండి శనివారం 10-10:30 గంటలకు దయచేసి మరి ఒక డివిజన్ నుంచి 100 మంది చొప్పున, జూబ్లీహిల్స్ ఖైరతాబాదు దగ్గరగా ఉంది కాబట్టి మీకు డివిజన్కి 200 చొప్పున తీసుకొచ్చి ఈ దీక్షా దివాస్ని జయప్రదం చేయాలని మరోసారి మనవి చేస్తూ ఇప్పుడు చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ అన్న. సీనాన్న గారికి ముందుగా తెలంగాణ ఉద్యమకారుల గురించి చెప్పడం, మరొకసారి ఉద్యమకారులని యాది చేయడంలో అన్న యొక్క పాత్ర ఎంత ఉంది ఆ రోజు నుంచి. గత పాలక వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు చేసినటువంటి పనితాన్ని మెచ్చించినప్పటికీ కొంతమంది నాయకులు గిట్టని వాళ్ళు కూడా ఉండి వెనకాల ఉండి ఉద్యమకారుల గురించి మాట్లాడక కూర్చో ఇంత గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మా యొక్క సాధకాలను వినిపించుకొని తెలంగాణ ఉద్యమకారుల గురించి మళ్ళీ సీనాన్న మేలు కొట్టడం అంటే మాకు ఇంతకన్నా గౌరవం ముఖ్యం ఇంకేం లేదన్న. ఉద్యమకాలం ఆశించింది ఒక గౌరవం ఏంటంటే మర్యాద ప్రజల్లో ఒక రెస్పెక్ట్ ఉంటాయి. మేము ఎమ్మెల్యేలు అడగలేదు, ఎంపీలు అడగలేదు, ఎమ్మెల్సీ అడగలేదు, పదవులు అడగలేదు. ఏ వేదికలపైన, ఏ సభలపైన ఎక్కడ మాట్లాడితే ఎక్కడ వినిపించినా కూడా తెలంగాణ ఉద్యమకారుల యొక్క సెంటెన్స్ ఒక మాట మాట్లాడి చాలు గొప్ప గౌరవం ఫీల్ అయిపోవడం అన్న. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడానికి ఎంతోమంది ఉద్యమకారులు పోయిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినప్పటికైనా కూడా సభ వేదికపై మా మాట తేలేని సందర్భాలు ఉన్నాయి. గ్రేట్ హైదరాబాద్లో ఉద్యమకారులు ఎంత పనిచేసారు, ఎంత కష్టపడాలని సీనా నాకు తెలుసు కాబట్టి, మా ఆవేదన సీనా తెలుసు కాబట్టి ఈరోజు సభ వేదిక ముందు మనం చెప్పడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు దీక్షా దివస్ 29 నవంబర్లో జరుగుతున్న సంఘటనలో ఎర్రగడ్డ డివిజన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ అనే ఒకకి
డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ని అడ్డు చేస్తే కేసీఆర్ అడ్డు చేస్తే 100 మందితో బైకౌట్ సనత్నగర్లో పోలీస్ స్టేషన్ తలవేయడానికి ముందుకు వెళ్ళాం. అదే ప్రెసిడెంట్ సీనియర్ నాయకుల్లో ఫోన్ చేపించి బయటకు వచ్చాము మేము. ఉద్యమకారులు ఒక జయంతి కానీ నేను వాళ్ళు కానీ మహేష్ కానీ ప్రభాకర్ కానీ మా టీం చాలామంది ఉంది. ఆ టీంతో మేము పనిచేసిన ఎర్రగడ్డ డివిజన్లో ఉద్యమకారులు ఒక నాయకుడిలో ఒక పదవులు ఇచ్చే మూమెంట్లో ఒకసారిగా నాకు కేసీఆర్ సైపై నేను డివిజన్ ప్రెసిడెంట్ తీసుకున్నాను. నాకు ఎవరిస్తే నేను వద్దని చెప్పాను. నేను కేసీఆర్ చేత నాకు డివిజన్ ప్రెసిడెంట్ అయితే కేసీఆర్ పిలిపించి నాకు ఎర్రగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సంగతి చెప్తాను, ఒక చిన్న విషయం. లుంబిని పార్కులో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పార్టీ ఆవిర్భావం రోజున గడ్డి బాగా మొలిచింది అక్కడ. నేను పొద్దుగాల 8 గంటలకు వెళ్ళిన. ఈనాడు పేపర్లో చిన్న 3 అక్షరాలు ఇచ్చారన్న. ఏమి ఇచ్చారు? కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా, పదవికి రాజీనామా, కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్నాం అని చెప్పేసి ఈనాడు పేపర్లో 3 అక్షరాలు వచ్చినాయి. ఆ 3 అక్షరాలు చూసుకొని ఎర్రగడ్డ డివిజన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళానన్న 8:30కి. లుంబిని పార్క్ అంటే నాకు అప్పుడు తెలియదు. మొత్తం తిరిగి ట్యాంగును మొత్తం తిరిగితే లుంబిని పార్క్ ఏదో ఒక వ్యక్తి చెప్తే అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్క అదేరన్నా అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక టెంట్ వేస్తున్నారు. టెంట్ వేసి వీడియం జరుగుతున్నాడంటే కేసీఆర్ బిడ్డ కింద ఉందిరా అని చెప్పారు. సరే అని చెప్పి నేను అక్కడికి నిలబడ్డాను. ఒక 2-3 కూలి మనుషులు చెప్తా ఉన్నారు. గడ్డి బాగా చూస్తుంది, గడ్డి వాళ్ళకి తినికి వస్తలేదు. నేను వ్యవసాయంతో నేను పనిచేసిన ఉన్నా, నాకు కొద్దిగా పని చేశారే పారెక్కడిరా నేను పార వేసుకుంటా అని చెప్పేసి ఆ గడ్డి చెక్తూ ఉంటే ఆ కంకర తలిగి ఆ పార వచ్చి నా కాలికి కొట్టుకోపోయింది, కోసుకోపోయింది కాదు. ఆ మూమెంట్లో కేసీఆర్ అప్పుడే వచ్చిండు. ఆ మూమెంట్లో కేసీఆర్ వచ్చి ఒక జమ అయిపోయిన చూసి ఏమైంది బాబుకి ఏమైందంటే సార్ ఇట్లా సంగతికి ఇట్లా కగురితో కడ చూపిపోయిందంటే ఇమీడియట్లీ సార్ దగ్గర ఉన్న 1000 రూపాయలు తీసి నాకు ఇచ్చి హాస్పిటల్ పంపించేశాడు. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ ఒక కార్యకర్త బాధ ఏంటంటే ఇంకోనాడే వెళ్ళిపోయి ఎవరో మనకు సంబంధం అని చెప్పి వెళ్ళిపోవడం మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ యొక్క అడుగుజాడలో కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తూ ఉన్నాను, ఇప్పటికి పనిచేస్తూ ఉన్నాను. మా యొక్క నియోజకవర్గంలో గోపినాథ్ వస్తామని మా సునీతమ్మ గారి యొక్క నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం. ఆమె ఏ పిలిపించేవారో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు జరగబోయే 29వ తారీఖున దీక్ష కార్యక్రమానికి జూబ్లీస్ నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లో ప్రతి ఒక్క ఉద్యమకారిని తరలించే బాధ్యత మేము తీసుకుంటాం. మా సునీతమ్మ నాయకత్వంలో మేము ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీనానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. తమ్ముడు కిషోర్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, హైదరాబాద్ జిల్లా పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఉద్యమకారులు, వేరే పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులకు, ఉద్యమకారులు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కిషోర్ గౌడ్. నేను దాదాపు 2004 నుండి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో హైదరాబాద్ నగరంలో పనిచేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉద్యమకారునిగా పనిచేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. జిల్లాలలో పనిచేసినప్పుడు ఆ పోలీసులకు, అధికారులకు, వాళ్ళకో వీళ్ళకో అరే మనది తెలంగాణ, వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడుతారనే అభిమానం ఉండేది. కానీ హైదరాబాద్ నగరంలో ఉద్యమం చేస్తున్నప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారులు ఉండేది. వాడు ఏమన్నా తెలంగాణ అంటే తెలంగాణ ఎక్కడిదిరా భయ్, తెలంగాణ లేదు, తెలంగాణ లేదు, కేసీఆర్తో తెలంగాణ వచ్చేది లేదు, మీకు పిచ్చిబట్టి మీరు తెలంగాణ అంటారు, మీ జీవితాన్ని ఖరాబు చేసుకుంటారు అని ఎగతాళి చేశారు. కానీ ఒకటే ఒక నమ్మకం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారితోనే తెలంగాణ సాధ్యమనే ఒక నమ్మకంతో మీ అందరం తెలంగాణ ఉండే. దీక్షా దివాసు పోయే ముందు ఉద్యమకారులైనటువంటి విద్యార్థి నాయకులందరినీ ఇదే హాల్లో దాదాపు 1000 మందిని పిలిపించుకొని కేసీఆర్ చెప్పాడు, తమ్ముడు మీకోసమే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను పోరాటం చేస్తున్నాను, కేసీఆర్ వచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో పోతున్నాను, నేను వస్తే తెలంగాణతో వస్తా, లేకపోతే మా శివయాత్రలో మీరు పాల్గొనాలని చెప్పాడు. ఆ రోజు మా అందరిలో చాలా బాధ కలిగింది, చాలా అదైంది. దాని తర్వాత కేసీఆర్ గారు నిరాహార దీక్ష పోవడము, ఆ నిరాహార దీక్ష కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిర్రు, తరలిస్తున్నారు అని చెప్పడంతోనే ఆ రోజు ఈ జిహెచ్ఎంసీ కమిటీలో ఉన్న విద్యార్థి నాయకుడే శ్రీకాంతాచారి మాతో కలిసి పనిచేసిండు. ఆ రోజు ఎల్బీనగర్ చౌరస్తాలో
పెట్రోల్ పోసుకుంటూ ఆయన పోసుకున్న ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ మొత్తం కూడా ఒక అగ్ని అయి మండింది. తెలంగాణ మొత్తం కూడా ఉద్యమం ఉవ్వెత్తున పిలిచింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు కావడానికి కారణం కూడా హైదరాబాద్లో పనిచేసిన విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ చారి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఖమ్మం నుండి నిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది, కేసీఆర్ గారు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, కోమాలకు పోయే అవకాశం ఉందని చెప్పడంతో మీ అందరం కూడా హైదరాబాద్ సంబంధించిన విద్యార్థి నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ నుండి వందలాది డీసీఎంలను తీసుకొని వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నిమ్స్ హాస్పిటల్ వద్దకు రావడం జరిగింది. ఆ నిమ్స్ హాస్పిటల్ కాడికి వచ్చినాక అప్పటి పెద్దలు నాయన నరసింహారెడ్డి లాంటి వారు, పద్మారావు గారు లాంటి వారు లోపలిపోయి వచ్చి కన్నీటి పర్వతం కావడం జరిగింది. కేసీఆర్ గారు మాట్లాడటం లేదు, ఆయన కోమాలకు పోయే అవకాశం ఉంది, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని చెప్పడంతో ఆ రోజు మీ అందరం కూడా ఒకటే మాటతోని విద్యార్థులము, యువకులము, ఉద్యమకారులం అందరం కూడా వచ్చి కేసీఆర్ లేని తెలంగాణ మాకొద్దు, కేసీఆర్ లేని తెలంగాణ వద్దు అని చెప్పి నిమ్స్ హాస్పిటల్ నుండి అమీర్పేట చౌరస్తా వరకు కూడా మొత్తం రాళ్లతో ధ్వంసం చేసుకుంటూ మొత్తం భయానకమైన వాతావరణం సృష్టించడంతో డిసెంబర్ 8వ తారీఖు నాడు ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడం జరిగింది. కేసీఆర్ ఉద్యమకారులు లేని తెలంగాణ మాకెందుకు, అసలైన నాయకుడు మాకు కావాలి, నాయకుడిని బతికించుకుంటే తెలంగాణ ఎట్లయినా తీసుకురావచ్చు అని చెప్పి ఆ రోజు అమీర్పేట చౌరస్తా వరకు కూడా తీసుకపోతే ఆ రోజు కేంద్ర ఇంటెలిజెంట్ వర్గాల ద్వారా సమాచారం అందుకొని డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. అందులో నేను భాగం కావడం అనేది చాలా గర్వకారణంగా చూసుకుంటున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందరు వచ్చిర్రు, కానీ మనకు ప్రభుత్వం వచ్చింది కానీ పదవులు రావట్లేదు. చాలా నిరాశ చెందినాం. కానీ అదే కేసీఆర్ గారు ఎక్కడో ఉన్న ఒక ఉద్యమకారుని నాకు ఫోన్ చేసి, కిషోర్ బీసీ కమిషన్ వేస్తున్నాను, నువ్వు ఉద్యమకారునివి, బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నావు, నీలాంటి వానికి ఈ పదవి అర్హత కాబట్టి నువ్వు ఇస్తే మంచిగా చేస్తావని చెప్పి నాకు ఎక్కడో ఉన్న కిషోర్ను పిలిచి బీసీ కమిషన్ సభ్యునిగా ఇచ్చారు. కాబట్టి మీ అందరు కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు అందరినీ గుర్తిస్తారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు కూడా అవకాశం వస్తుంది. ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. రేపు జరగబోయే దీక్షా దివాసులు స్ఫూర్తిగా తీసుకుందాము. రాబోయే 2028 ఎన్నికల్లో ఏదైతే డిసెంబర్ 9, 2009 ఏదైతే స్ఫూర్తితో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో, రేపు జరిగే దీక్షా దివాసులు 2028లో తిరిగి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా ఒక సిద్ధశుద్ధితో పోవాలని దానికి ఈ అవకాశం ఇచ్చిన తలసాని శ్రీనన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చివరగా మన మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు మాట్లాడే ముందు మాట్లాడిందంతా ఉద్యమకారులే, వేరే వాళ్ళని ఎవరిని మాట్లాడనీయలేదు. కానీ మీ అందరికీ నేను అష్యూరెన్స్ ఇచ్చేది ఒకటే, దీక్షా దివాస్ ఎట్లాగో అయిపోతుంది 29 తారీఖు తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. అది కాగానే ప్లీజ్ ఫోన్ బాత్ కర్రే భాయ్ బాజు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కాగానే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది. మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత జరిగేదేంది, డివిజన్ కమిటీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, హైదరాబాద్ కమిటీ, రాష్ట్ర కమిటీ. ఈసారి మాత్రం పక్కాగా పనిచేసే వాళ్ళు, తెలంగాణ సోయి ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు, అక్కడ కూడా ప్రజలతోని మమేకమైన వాళ్ళకి తప్ప సింగిల్గా వచ్చిన వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ ఇయ్యనియని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సేమ్ టైం కొన్ని ఖాళీలు ఉన్నాయి నియోజకవర్గ ఇన్ఛార్జులు, కార్వాన్ కానీ గోషామైల్ కానీ, అవన్నీ కూడా మెంబర్షిప్తో పాటు అవి కూడా ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు కూడా ఓల్డ్ సిటీ న్యూ సిటీలో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చేసుకుంటాం. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే కష్టపడి అధికారం లేనప్పుడు బలంగా నిలబడ్డోళ్ళే నిజమైనటువంటి నాయకత్వం. వాళ్ళు లేకపోతే పార్టీ లేదు. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొనే మరి పకడ్బందీగా మనం కమిటీలు ఏర్పాటు చేసుకొని బలంగా ముందుకెళ్తామని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ, చివరగా మీరు మొన్న చూసిన కార్పొరేషన్ల కవిత, ఇక్కడ సునీత,
దేదీప్య చాలామంది మన కార్పొరేటర్లు ఆడ పోరాటం చేసింది కూడా చూసినారు. ఎందుకంటే మేయర్ గారు మన పార్టీ నుంచి పోయి మనోళ్ళనే దబాయించే కార్యక్రమం చేస్తుంది కాబట్టి మరి వీళ్ళు కూడా బ్రహ్మాండంగా పోరాటం చేసారు. ఇక లాస్ట్కి ఏంటంటే మా మహిళా సోదరిమణి సునీత మాట్లాడి వందన సమర్పణతోని కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి ఎల్లుండి 10-10:30 గంటలకు అందరూ ఇక్కడికి చేరుకోవాలి. చేరుకున్నాక కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు కూడా ఇక్కడే ఉంటే భోజనం చేసుకొని పోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సునీత మాట్లాడమ్మా. అందరికీ నమస్తే. గౌరవనీయులైన సీనన్న గారికి, మరి ఇక్కడ పెద్దలకు అందరికీ, స్టేజ్ మీద ఉన్న నా తోటి కార్పొరేటర్కి, నా ముందుగా ఉన్న అన్న చెల్లెళ్లకు, తెలంగాణ బలగానికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ స్టేజ్ మీద నిలబడాలంటే మీరందరూ ఓట్లేసి గెలిపిస్తేనే మేము ఈరోజు ఉన్నాము. కాబట్టి మేము కూడా ఎట్లా అంటే చాలా కష్టపడి పైకి వచ్చినాము. నాది 26 ఏళ్ళ రాజకీయము. ఫస్ట్ నేను నర్సు జాబ్ చేస్తుండే. సీనన్న దగ్గరికి నీళ్ళ గురించి పోయినాం. టీడీపీలో ఉండే సీనన్న ఎమ్మెల్యే, మాకు ఇప్పుడు సనత్ నగర్ వెళ్ళిండు. మా సికింద్రాబాద్కి ఎమ్మెల్యే సీనన్న ఉంటే నీళ్ళ గురించి వెళ్తే మీ వాయిస్ బాగుంది, మీరు రాజకీయంలోకి రావాలని మాకు టీడీపీ కండువ కప్పి తీసుకొచ్చిన సీనన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా అలాగే టీడీపీ అనేది లేకుండా పోయింది కాబట్టి సీనన్న సనత్ నగర్ రంగనే పద్మారావు అన్న దగ్గర బీఆర్ఎస్లో చేరిన నేను. కాబట్టి ఈరోజు నేను నా నర్సు పదవి అనేది వదిలేసుకొని కూడా ఈరోజు ఒక పోటమి చేస్తున్నానంటే, మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మహారాష్ట్ర ఆంధ్రలో చేస్తున్నాడు. అయినా కానీ సింగిల్గా ఒక ఉమెన్గా అప్పట్లో సీనన్న మాకు పిఎస్లో మైత్రి మెంబర్ అనేది ఉంటుండే. సీనన్న ఇప్పించండి పోస్ట్ అది. ఎందుకంటే ఏ మొగోళ్ళకైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మా ఇంటి దగ్గరకు వచ్చి పిల్లలందరూ అక్క మాకు ఈ సమస్య వచ్చింది, మమ్మల్ని పట్టుకుపోయారు, కొడుతుర్రు అంటే మేము ఆ కార్డు తీసుకుపోయి ఒక అర్ధరాత్రిలో సింగిల్గా ఒక బండి మీద ఒక్కదాన్ని పోతున్నప్పుడు నన్ను ఒక హీనంగా చూసిర్రు, నన్ను నవ్విండ్రు. కానీ అదే ప్రజలకు ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మన మహిళలము ఇప్పటికైనా చాలా ఇదిగా ఉండాలి. ఎందుకంటే మహిళా శక్తి అనేది మన కేటీఆర్ అన్న పెట్టిండు. మహిళలకు ఎక్కువ శాతం ఇస్తున్నాడు. కాబట్టి మన మహిళలందరూ బయటికి రావాలా, మన మహిళలందరికీ చెప్పాలా. ఫస్ట్ టైం నాకు టికెట్ రాలేదు, నేను బాధపడ్డా. కానీ సెకండ్ టైం పద్మారావు అన్న నాకు ఏదైతే లాక్డౌన్లో కష్టపడ్డానో, మన వరద బాధితుల్లో కష్టపడ్డానో నాకు టికెట్ ఇచ్చిండ్రు. పద్మారావు అన్న గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటేనే పద్మారావు అన్న వల్ల. కాబట్టి అందరూ మహిళలందరూ ఈరోజు మాకు పోస్టు లేదని భయపడొద్దు. ఈరోజు మా తోటి కార్యకర్తలు కూడా కింద కూర్చున్నారు. వాళ్ళకు కూడా తెలుసు మా కార్యకర్తకు ఒక ఆమెకు వచ్చిందని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. కాబట్టి మీరు కూడా ఎప్పటికైనా కార్పొరేటర్లు అవుతారు, చైర్మన్లు అవుతారు. కానీ ఈరోజు మన ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనము వెళ్ళము, ఫ్యామిలీని అయితే వదిలిపెట్టుకొని వెళ్ళాం. కాబట్టి మీరు కూడా అట్లనే ఉండాలా. ఎవరో మనకు వచ్చి ధమ్కిస్తున్నారు కదా, ఇది ఇస్తున్నారు కదా అని ఉండదు. మనది ఎట్లా ఫ్యామిలీయో మన బీఆర్ఎస్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఊహించుకోవాలా. కాబట్టి నాకు ఈ తక్కువ అవకాశం ఇచ్చిన సీనన్న గారికి చాలా థ్యాంక్స్. దమ్కి 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 ఓడిస్తాడు. దమ్కి వేస్తే మరి మేమెందుకు. మన వందన సమర్పణ ఇంకో ఉద్యమకారుడు ఆకుల శ్రీనివాస్ గారు చంద్రాయణగుట్ట నుంచి వందన సమర్పణ చేయవలసింది కోరుతాం. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. నేను చంద్రయాన్గుట్ట నుంచి మరి బషీర్బాగు కాల్పులో చనిపోయిన రైతులను చూసి ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఉద్యమం మందకృష్ణ మాదిగా అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులతో చేస్తుంటే మా అన్న గౌరవనీయులు పెద్దలు రామరెడ్డి అన్న గారు నన్ను పిలిచి తమ్ముడు నేనున్నా నీ దగ్గర అని చెప్పి మరి ఉద్యమంలో నాకు నడక నేర్పించినటువంటి మా అన్న ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే రామరెడ్డి అన్న గారే. మరి ఆ రోజు ఆ ఉద్యమంలో మా రైతులు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని, రాత్రిళ్ళు రైతులకు పడ్డ కష్టాలని చవి చూసినటువంటి వాడిని. అప్పుడు నేను పాట పాడిన, పల్లె పల్లెన పల్లెలుగా సే పాలమూరులోనా నా తెలంగాణలోనా అనేప్పుడు పాట పాడితే చిత్రినాక పిఎస్సిఐ గారు పిలిచి, శ్రీనివాస్ నువ్వు ఉద్యమకారుడివి, నువ్వు పాట పాడిన రోజే మీ అందరూ ఇక్కడ ఓల్డ్ సిటీలో శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ లేదు, రాయల్ తెలంగాణ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది, నువ్వు గట్టిగా మీ అందరూ రామరెడ్డి గారితో చేయాలంటే అప్పుడు రామరెడ్డి అన్న గారు కేసీఆర్ గారితో దగ్గరగా ఉండి మా అందరికీ తెలంగాణ వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీలో ఉంటే
పోచారం శ్రీనివాసరెడ్డి గోషి పట్టి పీకిండి. ఈ విమానం చిన్నగా ఉండే వాళ్ళ ఇంట్లో. అప్పుడే అన్న నేను ఈయన గోష ఎప్పుడో పీకుతాడు మన హిమాంష్ అని. అట్లా మేము కష్టపడి ట్రైన్లో పోతుంటే ట్రైను పరిగెడుతుంది, నేను ట్రైన్ పట్టుకున్నా, గేట్లన్నీ బంద్ ఉన్నాయి. మధ్యరాత్రి అర్ధరాత్రిలో చనిపోతుంటే రూప్ సింగ్ గారు అన్నారు, తమ్మి నువ్వు చనిపోతే తెలంగాణ కోసం మరో ఉద్యమకారుడు బలిదానం అని రేపు పేపర్లు వస్తుండే తమ్మి అన్నాడు. అంటే అంత కష్టపడి కడుపు కట్టుకొని ఆ రోజు మేము తెలంగాణ కోసం కష్టపడ్డందుకు మాకు కూడా కేసీఆర్ గారు టికెట్ రామరెడ్డి అన్న ద్వారా ఇప్పించాడు. కాబట్టి మీరందరికీ అవకాశాలు వస్తాయి. తెలంగాణలో ఓల్డ్ సిటీ కూడా రాబోయే కాలంలో ఒంటరిగా నిలబడుతుంది. మనం ఓల్డ్ సిటీ నుంచి కూడా తప్పనిసరిగా కార్పొరేటర్ తెచ్చుకుంటామని మీ అందరి ముందర సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అమరవీరులకు ఒకసారి మీరు అందరూ తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు.